హలో మై డియర్ క్యూట్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేను హైదరాబాద్ వెళ్ళే రోజు వీడియో. ఇక్కడ నేను ఒక చిన్న ట్రాన్సిషన్ ట్రై చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఐఎమ్ సో హ్యాపీ. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇలాంటి రెస్పాన్స్ వస్తుందో రాదో, అందరూ ఏమనుకుంటారు, మన వాయిస్ని అండ్ వీడియోస్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చాలా భయపడ్డాను. ఇప్పటికీ మన ఛానల్ ఇంకా బయట వాళ్ళ వరకు రీచ్ అవ్వలేదు, జస్ట్ నా ఫ్రెండ్స్ వరకు రీచ్ అయింది. సో ఇప్పుడు ఉన్న 90 సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్రెండ్స్ అండ్ వెల్ విషెస్. మన ఫ్రెండ్ ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేసింది అండ్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు ప్రతి వీడియోలో, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇలా మీరందరూ సపోర్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను. త్వరలో మన వీడియోస్ ఇంకా జనాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నా ప్యాషన్, అంటే ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనేది ఒక ప్యాషన్, అండ్ ఇన్కమ్ అనేది ఇంకొకటి. స్టార్ట్ అయితే చేశాను కానీ ఏమీ తెలీదు, ఎలాంటి కంటెంట్ ఎలా ఎడిట్ చేయాలి అవి ఏమీ తెలీదు. అండ్ మీరందరూ మంచి వీడియోస్ చేయడానికి చాలా సజెషన్స్ ఇస్తున్నారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో నా ఫేస్ ఎందుకో ఏదో కోల్పోయిన దానిలాగా పెట్టానని ఆలోచిస్తున్నారు కదా మీరందరూ, అది చెప్తా. ఏమీ లేదు, నా మూడ్ ఎందుకో ఆ రోజు అస్సలు బాగాలేదు. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్, హైదరాబాద్ వెళ్ళాలి అని. ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నా హైదరాబాద్ వెళ్ళాలంటే నా మొహం అలానే మాడిపోతూ ఉంటుంది. అండ్ ఇంకో రీజన్, యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది, నేనుగా లేనుగా నిన్న మొన్నెలా అలా అనిపిస్తుంది. అయ్యో, స్టార్ట్ చేసి స్టేటస్ పెట్టి స్టోరీస్ పెట్టి జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో. మనలో ఉన్న అసలైన ఎక్స్ట్రా వర్డ్ని బయటికి తీసుకొని రావాల్సిన కష్టాలన్నీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే వస్తున్నాయి. ఇంకో మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి కింద. నాకు మూడ్ బాగాలేని రోజు నేను ఏం చేస్తానంటే మంచి బుక్ చదువుతాను, అండ్ అక్కడ నేను అలాగే భగవద్గీత చదువుతూ ఉన్నాను మన మూడ్ కొంచెం అప్ చేసుకోవడానికి. అండ్ ఈ మధ్య నేను ఇంకొకటి కూడా స్టార్ట్ చేశాను, గ్రాటిట్యూడ్ రైటింగ్. అదే అక్కడ రాస్తూ ఉన్నాను. మనకి ఎప్పుడైనా మూడ్ బాగాలేని రోజు గ్రాటిట్యూడ్ రైటింగ్ అనేది చాలా మంచి ఆప్షన్. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్లో జరిగిన మంచి విషయాల్ని చెడ్డ విషయాల్ని కూడా రాస్తూ ఉంటాం. సో మనకు ఒక ట్రాక్ ఉంటుంది, మనకి ఏం జరుగుతుంది, మంచి విషయాలు ఎన్ని, చెడ్డ విషయాలు ఎన్ని. మనం కంపేర్ చేసుకుంటే మనకు జరిగేది మంచి చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటిని మనం రికగ్నైజ్ చేసుకుంటాం ఆ గ్రాటిట్యూడ్ రైటింగ్ వల్ల. సో మీరు ట్రై చేసి మీ వ్యూస్ ఏంటో నాకు చెప్పండి. అక్కడ నేను మళ్ళీ పూలు కడుతున్నాను. మీకు ఏమైనా పూలు కట్టడం ఎలాగో ట్యూటోరియల్ కావాలంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి, దాని మీద ఒక వీడియో చేద్దాం. జస్ట్ కిడింగ్. సో మీ అందరికీ రాకపోతే అక్కడ నన్ను చూసి నేర్చేసుకోండి. అక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి కొన్నే నేను కడుతున్నాను, ఎందుకంటే మా అమ్మ నాకు జీన్స్ మీద కూడా పువ్వులు ఇస్తానని చెప్పింది. సో ఫాస్ట్గా మనం పూలన్నీ కట్టేసుకున్నాం. నేను కట్టే కొన్ని పూలు అయిపోయినాయి గైస్, చూడండి నేను ఎలా కట్టేసాను. అవే మనం ఇప్పుడు పెట్టుకోబోతున్నాం హైదరాబాద్ వెళ్ళే రోజు. నెక్స్ట్ మిగిలిన పూలు మా అమ్మ కడుతుంది గైస్, అవన్నీ నేను కట్టేసాను, అయిపోయింది. నేను మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఈ శ్లోకం గురించి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గేమ్ చేంజర్ గైస్. ఒక్కసారి వినండి, మీరు మూడ్ బాగాలేనప్పుడు ఖచ్చితంగా మీకు మంచి రిలీఫ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మనం బయలుదేరడానికి ల్యాప్టాప్ అన్నీ ఇంపార్టెంట్ అయితే స్నాక్స్ ఇంపార్టెంట్ బిగులు. మనం ఎన్ని రోజులకి వెళ్తున్నాం అన్నది కదా, స్నాక్స్ మాత్రం ఇంపార్టెంట్. సో మన పేరెంట్స్ ఖచ్చితంగా పంపిస్తారు కదా మనం ఎక్కడికైనా వెళ్తుంటే. ఇంకా మనం వెళ్ళవలసిన సమయం వచ్చింది. సో బ్యాగ్స్ అన్నీ తీసుకొని బయలుదేరిపోయాం. అక్కడ మన తెలుగు స్టేట్స్లో కానీ ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఎదురు రావడం అనేది పక్కా థింగ్. అండ్ ఇంకా అలా బయలుదేరిపోయి వచ్చేసాం మనం ఎక్కవలసిన చోటుకి. సో ఫైనలీ బస్ ఎక్కేసాను గైస్, కూర్చొని పోయాను. ఈ బస్ ఎక్కడం ఏంటో కానీ నా పక్కన ఉన్న వాళ్ళే నాకు కిటికీలు తీసి మొత్తం చలి పెట్టేలా చేస్తారు. నేను తెలివిగా ఏం చేశానంటే వాళ్ళు నిద్రపోయినప్పుడు కిటికీలన్నీ వేసేసి నేను కూడా జాలీగా నిద్రపోయాను. అంతే. ఇంకా ఈ వీడియో బాయ్. ఈ వీడియో ఎలా ఉందో మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అంతే, ఇంకా వీడియో బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.